పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. రాచకొండ కదా? రాచకొండ బాగానా? పుల్లన్నా నమస్తే 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 నమస్తే. బాగానా రాచకొండ? ఎన్ని రోజులకు కలిస్తే ఏం సంగతి? బాగానా? మొత్తానికి ఎట్లా నడుస్తుంది పండుగ దసరా? ఈ దసరా పండుగ మామూలుగా ఏం లేదు, దుమ్దమ్ చేస్తారు, బాగానే ఉంటది. అయితే ఎక్కుతున్నావా? తాళిగా ప్రస్తుతానికి మన దగ్గర ఎక్కిద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బంద్ పెట్టినా. మన బయట వేరే వాళ్ళు ఎక్కుతారులే. అయితే ఇప్పుడు ఎక్కడ పోతున్నాం మరి, ఏం సంగతి? నేను ఏం లేదే, ఈ బండి వేసుకొని దేశం ఆవడంతా తిరుగుతున్నా. ఎందుకనంటే ఈ మధ్య ఏడా చూడబోయినా డీజేలు పెట్టావు, బతుకమ్మ పాటలు లేవు, ఏం లేవు. ఎందుకంటే చెంగడ బిగడ వీళ్ళు వాడేది లేదు, సపట్టు కొట్టేది లేదు. ఏ కోలలు పట్టుకొని ఎగురుతారు, ఓలేమో అది పెడతారు, ఓలేమో ఇది పెడతారు. నిజమైన గొంతులు ఏమన్నా ఉన్నాయా? పల్లె గొంతులు నిజమైన పాటలు ఏమన్నా ఉన్నాయా? దేవులాడుకొద్దామని వచ్చా. ఓ తమ్మి, అట్లెందుకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? మన దగ్గర ఉన్నారా నా మంచిగా కోకిలలు వాడుతున్నారు అమ్మాయిలు. అంతేనా? జబ్బరస్ అమ్మాయిలు తమ్మి, మంచి పల్లె కోకిల, మంచి మంచి పల్లె పాటలు, మంచి మంచి జానపద గీతాలు. నిజం చెప్పారు? నిజం తమ్మి, ఖచ్చితంగా నేను వాడిపిస్తారా? నీకు నేను చూపిస్తా. నేను బండినే పెడతా, దగ్గరనేనా? దగ్గరనే. అయితే పోదా. ఇదేందే నువ్వేమో కోయిలమ్మలా చూపిస్తాను, ఇటు బాయికాయ పట్టుకొస్తున్నావు. ఈ చెట్లకాయ ఏముంది? ఈ చెట్లకాయ తమ్మి మంచి ప్రశాంతమైన వాతావరణంలో పచ్చడి గడ్డిలో ఇక్కడనే బతుకమ్మ వేర్చి ఇక్కడనే ఆడుకుంటామని అమ్మాయిలు అన్నారు. అంటే బాయికాడు బతుకమ్మనా? బాయికాడు బతుకమ్మ అంటే మంచిగా వేసుకొని మనసుతో మంచిగా ఫ్రీగా పచ్చడి గడ్డలో కూర్చొని వాడుతారు. ఎంత ముద్దుగా వాడతారు చూడు, ఒకసారి ఆలోచిద్దాం. చూడు. రమేష్, నువ్వు అన్నావు కదా కళాకారులు కావాలని, ఇగో వీళ్ళేనా పల్లె కోయిలలు? పల్లె కోయిల వాళ్ళ గొంతులేను బతుకమ్మ వేరుస్తారు కదా ముద్దుగా. ఇది ప్రశాంతమైన వాతావరణం మంచిగా ఇట్లా బతుకమ్మ వేర్చి దగ్గరనే కుంట ఉంది. ఇక మంచిగానే తీసుకొచ్చిన పుల్లన్న. నేను ఒక్కసారి వీళ్ళతో మాట్లాడి అరుచుకుంటాను. నేను కూడా చూసిన వీళ్ళని, అదే ఈ లెవెల్ వాళ్ళు ఎట్లా వాడతారు నాకు తెలుసు. నేను కూడా చూస్తా, ఒకసారి ఉండు. కట్లాసి పూల కాటుక తెచ్చిన యాడికి పోయినావు గౌరమ్మ, నువ్వు ఏడికి పోయినావు గౌరమ్మ, నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా, చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో, జనకు జనకు నింట్లో ఉయ్యాలో, సత్య జనకు నింట్లో ఉయ్యాలో, జనకు జనకు నింట్లో ఉయ్యాలో, సత్య జనకు నింట్లో ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్టనే చిన్నమ్మ ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్టనే చిన్నమ్మ ఉయ్యాలో. హాయ్, హలో, సలాం, నమస్తే, అదాబ్ దోస్తులు. ఇందాక మా పుల్లన్న మా ఫ్రెండ్ కలిసింది కదా, ఆయన చెప్పినట్టు పల్లె కోయిలల దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చిన. మన తెలంగాణలో ఇలా వాళ్ళ బాయి దగ్గర బతుకమ్మను ఆడిద్దాం. ఆ బాయి బతుకమ్మ పాటలు ఎట్లున్నాయి, మన సాంప్రదాయాలు ఎట్లుంటుండే, మన చెల్లెళ్ళు అక్కలు ఎట్లా పాడుతుండే, అటువంటి పల్లె స్వచ్ఛమైన గొంతుకలతో మీ ముందుకు వచ్చిన. ఒకసారి ఆ చెల్లెలను పరిచయం చేసుకుందాం. వెళ్దామా మరిగా చెలవు మన తెలంగాణ. ముందుగా మనం ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముగ్గురు సింగర్లు కూడా ఇన్స్టాగ్రామే కానివ్వండి, ఇతర ఆడియోలు మన స్వాతి, మమత, ఝాన్సీ, వీళ్ళందరినీ మీకు పరిచయం చేయాలా. వీళ్ళ బావి దగ్గరనే వీళ్ళు బతుకమ్మ వేసుకున్నారు. ముద్దుగా వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీలో ఎవరు? ఝాన్సీ వాడుతుంది. ఓకే అన్న. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎట్లా తీస్తున్నావు, ఇక్కడ కూడా అట్లనే రావాలి. మన తెలంగాణలో నీ గానం ఒక మాగానమై ఉండిపోవాలి. ఓకే అన్న, తప్పకుండా అన్న. యా. పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసేనే గునుగు పూల తోటలో, పచ్చి పసుపు గమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగెడు కొమ్మలో, వేల రంగుల పువ్వులో బతుకమ్మ నీ చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మ నీ రవికాలు, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావకిలి, మురిసేనే పాటతో ప్రతిలోగిలి. సూపర్ సూపర్. ఝాన్సీ అంటే ముందు ఎక్కడ మీ ఊరే ఊరు? మాది సూర్యాపేట పక్కన కోమట్టుకుంట. చాలా మందికి డౌట్ ఉంటది, ఈ అమ్మాయి ఎవరు ఎర్రజెండ పాటలతో ఎక్కువ కనబడ్డావు కదా ఫస్ట్. అదే కాదు, ప్రత్యేకంగా అంటే నీకు వ్యవసాయం చేయటం అంటే ఇష్టమా, లేకపోతే ఏదో ఇంట్లో తప్పదు కాబట్టి
ఆ ట్రాక్టర్ దున్నటం, ఆ బస్తాలు మోయటం ఇదంతా ఎట్లా అబ్బింది? అవునన్నా, ఇంట్లో డాడీ కష్టం చూసి మేము కూడా డాడీకి ఏదో కొంత విధంగా సహాయపడతాం కదా అన్నట్టు డాడీ కష్టాన్ని చూసి మేము కూడా బావి దగ్గర ట్రాక్టర్ దున్నడం కానీ, పొలానికి మందు చల్లడం కానీ ఏ పనైనా చేయగలుగుతాను. డాడీ నేర్పించిండు. అసలు ఒక బస్తా మీద పడితే లేచేటట్టు కూడా లేవు, అవును. ఓ బస్తా నెత్తిలేసుకొని పోతున్నావు కదా, అవునన్నా. అంత బలం ఎక్కడ? ఏం తింటావు నువ్వు? ఏందన్నా, ఏం తిన్నట్టు కూడా కనబడవు. పండించిన పంటే అన్న, మేము పండించిన పంటే తింటామన్నా, కల్తీ లేని పంట తింటాం అన్న. ఆ బలం అక్కడిదన్నా. సూపర్. అంటే నువ్వు పొలంలో చేసుకుంటున్నప్పుడు బాగా నీకు పాడాలనిపించే పాట ఏంది? ఎక్కువ బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు, చెమట సుక్కల సత్తువతోనే పుడమి పురుడు వసుకున్నది, కంటి పాపాల కావాలిలోనే పంట రాసి నెలకొన్నది, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. ఈ పాట ఎక్కువ పాడుకుంటాను. ఈ పాట బాగా ఇష్టమా? అవునన్నా. ఓకే. అంటే ఈ పాట ఎవరు రాసిందో తెలుసా నీకు? లేదన్నా. అదే ఇప్పుడు వస్తున్న సింగర్లందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏ పాట పాడినా అది ఎవరు రాసిరో తెలియాలి. ఎందుకంటే ఆ పాట మనం పాడుతున్నప్పుడు దాన్ని పుట్టించినోడు ఎవడో తెలియాలి కదా. అవునన్నా. సో మనకి పేరెంట్స్ ఎట్లానో ప్రతి పాటకి రచయిత కూడా అట్లనే. అంటే మీ ఓన్లీ మీకోసం చెప్తలేను, ఈ మధ్య వచ్చిన చాలా వాటిల్లో రచయితను గుర్తించరు. అందుకోసం ఒక రచయితగా చెప్తాను నేను. మొత్తం నీతో మాట్లాడితే కాదు కదా, అందరు నడుచుకొచ్చినాక మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఝాన్సీ ఆ బురద నుంచి పాట రాసింది గడ్డం ఉదయ్. నాకు అట్లా మీకు తెలియకపోతే నాకు తెలిసినవి ఉంటే చెప్తా నేను. రైట్, ఇప్పుడు మనం స్వాతి దగ్గరికి వెళ్దాం. స్వాతి అక్క చెప్పు, ఏం సంగతి? నేలపట్ల. అవునన్న, నేలపట్ల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, నేలపట్ల విలేజ్ నాది. వీడియోలో కూడా అడగకుండా చెప్తున్నావు కదా అడ్రస్? అవునన్న, చెప్పాలిగా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను, నలుగురు తెలుస్తుంది. నీ అసొంటోళ్ళు నా ఇంటికి వచ్చి పాట అడుగుతారు, లేకపోతే నాకు నా గురించి తెలియకపోతే ఎవరు వస్తారు నా ఇంటికి? ఎవరు రాదు కదా, అందుకని. ఫస్ట్ నీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా పేరు తెచ్చిన పాట ఏందిరా? నేను గద్దర్ తాత పాటలు బాగా వాడినా. ఓకే, అక్కడి నుంచే నాకు ఫేమ్ వచ్చింది. కొంచెం చెప్పాలి, గద్దర్ అన్న పాట ఏది ఇష్టం నీకు బాగా? ఆడోళ్ళ మీద ఆ పాట రాసింది కదా గద్దర్ తాత, సో ఆ పాట. ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెతే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, నరకామను భావించే నారీ లోకమంతా, ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగుత చెప్పుతావ బావా, హో బావా. ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెతే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి. సూపర్ సూపర్. ఈ పాట అన్న, ఈ పాట పాడితే నాకు కొంచెం మంచి వ్యూస్ వచ్చినాయి. అప్పటి నుంచి ఇక స్వాతి అంటే ఎవరు అనేది జర అర్థమవుతుంది జనాలకి. బాగానే అర్థమైంది, మంచిగానే తెలిసిన. నీ ఊర్లోకి కూడా రాగానే సాతోళ్ళు లేడనా పుల్లేళ్ళు లేడా అడగాలని తెలుస్తలేదు మాకు. ఎందుకంటే నువ్వు కూడా అట్లా ఫేమస్ అయిపోతున్నావు. అంటే మంచి పాటలు, మంచి చేసే అంశం ఏదైనా తీసుకోవచ్చు సమాజం నుంచి, అది ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఊరు గుర్తిస్తుంది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన గుర్తింపు ద్వారా అంటే ముందుకి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? ఎవరైనా ఫోన్ చేసినా మాట్లాడినా ఇట్లా గుర్తుపడుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు చాలా గుర్తింపు వచ్చింది అన్న, నిజంగా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చింది. నేను ఇంత ముందుకు రికార్డింగ్స్ అట్లాంటివి కూడా ఏం చేయలేను. సో ఈ పాటల వల్ల నాకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నేను నా లోకల్లో తిరిగినా గానీ స్వాతి అని గుర్తుపడుతున్నారు, చౌటుప్పలు మా టౌన్కి వెళ్ళినా గానీ గుర్తుపడుతున్నారు. సో దానికైతే చాలా హ్యాపీ అన్న, నిజంగా హ్యాపీగా ఉంది. మరి ఏంటి రికార్డింగ్ అవకాశాలు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడిప్పుడే నేను వెలుగులోకి వస్తున్నా కాబట్టి ఇప్పుడే కాల్స్ అట్లా వస్తున్నాయి. సో చూద్దాం ముందు పాడాలని.
నెక్స్ట్ ఈ రాచకొండ రమేష్ పాటలలో ఏది ఇష్టం? రాచకొండ రమేష్ అన్న రాసిన పాటలలో మన అక్క మల్లు స్వరాజ్యం గారు పాట నాకు చాలా బాగా అది వినిపిస్తావా మరి? ఒకసారి వినిపివా? సాయుధ పోరాట సమర నినాదం తల్లి స్వరాజ్యమ్మరో మన మల్లు స్వరాజ్యమ్మరా, నల్గొండ పోరాట చరితాల జరగని విల్లు స్వరాజ్యమ్మరో, విప్లవ కిల్ల మాయమ్మ గదరా తల్లి స్వరాజ్యమ్మరో, విప్లవ కిల్ల మాయమ్మ గదరా, విల్లు స్వరాజ్యమ్మరో, విప్లవ తల్లి మాయమ్మ గదరా. సూపర్ సూపర్. నువ్వు చిన్నప్పుడు ఎప్పుడన్నా మైకు మింగినవా స్వాతి? పాటలు మింగినా? పాటలు మింగినవా? మింగి ఇట్లా ఊసేస్తున్నావు మా మీదికి. ఏమో అన్నయ్య, మీరు ఎట్లా ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా అంతే. లేదు లేదు, మంచిగా ఆడుతున్నావు. అంటే ఇంకా నీకు రికార్డింగ్ అవకాశాలు కూడా వచ్చి ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటా. నిన్ను అరుచుకునే ముందు ఒకసారి మమత దగ్గరికి వద్దాము. ఇప్పుడు ఫస్ట్ నువ్వు నీ పాట చెప్పేదానికంటే ముందు నీది ఏ ఊరు, యా నుంచి వచ్చినావు చెప్తే మా వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత నిన్ను వెలుగులోకి తెచ్చిన పాట పాడాలి ఫస్ట్. వెలుగులోకి తెచ్చిందా? ఓకే, ముందుగా మాది అమ్మ వాళ్ళది వచ్చేసి శంషాబాద్ దగ్గర చిన్న విలేజ్ నానాజీపూర్ గ్రామం. అత్తమ్మ వాళ్ళది వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ గోదర్ఖాన్ అనమాట. మేము ఉండేది మాత్రం కుక్కట్పల్లి మూసాపేటలో ఉంటాం. రాజధాని అంటే మూడు జిల్లాలు 4 జిల్లాలు తెలంగాణ అంతా అయ్యున్నావు. అత్తగారు ఒక జిల్లా, అమ్మగారు ఒక జిల్లా, బతికేది ఒక జిల్లా, పాట అయ్యి అది తెలంగాణ అంతా. అంతే. అవునా? నిన్ను వెలుగులోకి తెచ్చిన పాట? నన్ను వెలుగులోకి తెచ్చింది అంటూ ఏం లేదన్న. అంటే నాకు అంటే అట్లా పాడుకుంటూ పోయినా, ఇది దీని ద్వారా బయటకు వచ్చినాను ఏం లేదు. ఇట్లా పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను అంతే. ఇంకా అంటే ఎట్లా వచ్చినావు నువ్వు? ఇంతకు ముందు నాకు తెలంగాణ ఉద్యమంలో అక్కడిక్కడ పాడినట్టు కనపడినట్టు లేదు. అవును, లేదు. ఈ మధ్య రికార్డింగ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తా ఉన్నా. అట్లా నీకు ఫస్ట్ రికార్డింగ్ ఏ పాట? అయితే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మాత్రం పోచన్న అని, ఆయన ఛానల్లో ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. నువ్వు పాడతాను నీకు అంటే బాగా పాడుతుందని ఎవరు బయటకు తీసుకొచ్చి మీ వారేమన్నా అట్లా ఎంకరేజ్ చేసి? మా వారే కదా ఫస్ట్ సపోర్ట్ చేసింది తనే అనమాట. నేను పాడతాను ముందు నుంచే తెలుసు, చిన్నప్పటి నుంచే పాడేదాన్ని, స్కూల్లో కాలేజీలలో పాడేదాన్ని. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇంకా ఎలా ఉంటది అన్న, బిఫోర్ మ్యారేజ్ ఎక్కడైనా కూడా పేరెంట్స్ ఎలా ఉంటారా ఉంటది కదా, అప్పుడైనా కూడా బాగా సపోర్ట్ చేసేవాడు. ఎక్కడైనా అవకాశం ఉంటే వెళ్ళి పాడేదాన్ని. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ వల్ల బాగా ముందరకు రికార్డింగ్ పాట ఏది ఫస్ట్? అమ్మ నాన్న కడుపులా పుట్టినా నేను ఒంటరిగా ఆడపిల్లగా, అన్నదమ్ములెవ్వరూ లేరుగా, తోబుట్టుగా నాకు తోడుగా, కండ్ల ముందు ఎందరు ఉన్నా ఎత్తుకొని ఆడించిన అన్న ప్రేమ తీపి కదా, ఎందుకో ఇట్లా నారాధ రాసిండు ఆ బ్రహ్మ, అన్నదమ్ముళ్ళు లేకుండా ఇచ్చిండు ఈ జన్మ, ఎందుకో ఇట్లా నారాధ రాసిండు ఆ బ్రహ్మ, అన్నదమ్ముళ్ళు లేకుండా ఇచ్చిండు ఈ జన్మ. సూపర్ సూపర్ సూపర్. నీకు ఇది ఫస్ట్ సాంగ్? ఫస్ట్ సాంగ్ ఏం కాదన్నా, యాక్చువల్గా ఇది జానులిరి ఛానల్లో వాడాము. నేను విన్న ప్రతిసారి ఒక ఫీల్ వస్తుంది ఈ పాటలో. అంటే అది అట్లే అంటే ట్యూనింగ్ నువ్వు చేసుకున్నావా? ట్యూనింగ్ అట్లా చేసిండ్రు? రాజు అన్న అని దీని రైటర్ అనమాట. రాజు చీరల రాజు తాడూరియా రాజు తాడూరి అనుకుంటా ఆయన. అంటే ఆ ఫీల్ నీ వాయిస్ లోంచి బాగా వచ్చింది. తను జాను కూడా మంచిగా చేస్తుంది. యాక్చువల్ గా ఈ పాటతోటి చాలా అంటే జనాలకి తెలిసినాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రెండ్ అయిపోయింది సాంగ్. ఈవెన్ రీసెంట్ గా జరిగిన అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఉన్నాయి కదా, వాటిపైన కూడా అంటే ఈ పాటని బేస్ చేసుకొని బాగా వచ్చిందనమాట సాంగ్ కూడా అనమాట. అట్లా కాదు కానీ అంటే నేను వస్తున్నప్పుడు కూడా ఇందాక శివుడి పాట ఒకటి విన్నాను ఇది. అందులో కూడా చాలా మంచి వైబ్రేషన్ ఉంది. అది వాడతావు ఒకసారి? మెడలో సర్పమై విభూది గంధమై బూడిద దేహమై గుడిలో లింగమై భక్తుల బంధమై మదిలో నిలయమై ఇంటిల దీపమై కంటిలో పాపవై కాపాడే శక్తి వెలింగేశ్వరాధరా అందరికీ యుక్తి నీవే శంకరాభరా కరుణించి కాపాడే జంగమ దేవా బం బం బోలే 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 మహదేవరా
మమ్ముల కాపాడే మల్లేశ్వరా బం బం బోలే 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 మహదేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరా. సూపర్ సూపర్ సూపర్. నిజంగా అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది బాగా పోయింది కదా. పోయింది అంటే నాకు ఒక మళ్ళీ ఏదో ఒక భక్తి పారవశ్యంలోకి తీసుకుపోయేలాగా బాగుంటుంది. అందులో నీ వాయిస్ బాగా ఇమిడింది, అందుకోసం ఈ బోలే ఉంది కదా బం బం బోలే అక్కడ చాలా మంచి హమ్మింగ్ వచ్చేలాగా చేసిరు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జాన్స్ దగ్గరికి వద్దాం. మళ్ళీ అయినా తూచి మీరు అన్ని సప్పగా వాడతారు, ఇప్పుడు గట్టిగా వాడాలి. జాన్స్ అక్క అన్న ఇప్పుడు నువ్వు ఎంత చదువుతున్నావు? పీజీ ఫస్ట్ ఇయర్ అన్న. ఇప్పుడు అంత ఈజీ ఏం కాదు పీజీ అంటే. అయినా మళ్ళీ వ్యవసాయం. అవునన్నా. ఈ సైమల్టేనియస్గా ఇంటి పనులు ఎట్లా చేస్తున్నావు ఝాన్సీ? నువ్వు ఝాన్సీ రాణి అని పేరు పెట్టినందుక? అట్లేం కాదన్న, పీజీ చేసుకుంటూ అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు నేను పాట అని చెప్పగానే ఇంత దూరం వచ్చినావు కదా డాడీని తీసుకొని. అంటే నీకు పాట ఇష్టం అని ఎంత దూరం అయినా వస్తాడని ఎప్పటైనా? వస్తాడన్న ఖచ్చితంగా. నేను ఎంకరేజ్ చేస్తాను ఇంట్లో. ఫుల్ సపోర్ట్ అన్న డాడీ అయితే. ఎక్కడున్న ఆడపిల్ల అంటే దేంట్లో తక్కువ కాదు, చదువుల్లో ఉండాలి, ఆటల్లో ఉండాలి, పాటల్లో ఉండాలి. స్పోర్ట్స్ కూడా ఉన్నావా? స్పోర్ట్స్ కూడా ఆడుతున్నా. కాకపోతే ఎంకరేజ్ అంటే మాది ప్రైవేట్ స్కూల్ కదా, సార్ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళలేకపోయారు. ఓకే అట్లా. సో ఈ మధ్య నీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటి ఇన్స్టాగ్రామ్ లో? బాగా పేరు తెచ్చింది నల్గొండ పాట అన్న. నల్గొండ పాట. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ, రజాకార్ల పోరులోన రాజుకున్న నిప్పుకుండా, చరితలోయే యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండ నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్న నేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జానుపాడు సైదన్న, నలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ, తెలంగాణ గుండె తప్పుడు రో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. సూపర్ సూపర్ సూపర్. అదే వెనకట ఉంటుండే ఏమంటే ఒక కూత పెడితే 10 ఊర్లో పెట్టి వినబడుతుంది అని, అట్లా మనిషివేమో సన్నవును, కుతికి ఇంకా పొడుగున్నది, పెద్ద ఉన్నది. అందరు అట్లనే అంటారు అన్న, పిట్ట కొంచెం కూతగానో నీకోసం వాడినట్టుంటది ఆ పదం అని చాలా మంది అట్లనే అంటారు. చూస్తే గంతే ఉరవిష్కంతే ఉన్నావు, మళ్ళీ పాట వేస్తామంటే చాలా పెద్దగా వినబడుతుంది పాట. ఇంకా అంటే ఈ బతుకమ్మ పాటల్లో ఏ పాట బాగా ఇష్టం నీకు? ఎక్కువ పాడుతున్నా, చాలా పాటలు పాడుతున్నా. మా ఊర్లో కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే గుండెమైన సైదులు బిడ్డ ఎక్కడుంది పిలుచుకరా పోర్రా మనకు పాటలు పాడాలి అని నన్నే వెతుకుతారన్నా. అట్లా మా ఊర్లో కూడా నేనే పాడుతున్నా. మీ ఊర్లో కూడా నువ్వే సింగర్ గా ఫేమస్. మరి నువ్వు ఝాన్సీ వస్తే బతుకమ్మ పాట గిది పాడితేనే బాగుంటదని అంటారు కదా, అదే పాట? బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోలు బిడ్డలెందారు, కోలు నీ బిడ్డ నీల గౌరీ, కోలు నిత్యమల్ల చెట్టేసి, కోలు కోలు నిత్యమల్ల చెట్టుకు, కోలు నిత్య నీళ్ళు పోసి, కోలు కోలు దానాకు పలుసానా, కోలు దానీడ చల్లానా, కోలు కోలు దాని పూత పూసింది, కోలు కమ్మటి వాసనలా, కోలు దాని పూత పూసింది, కోలు కమ్మటి వాసనలా, దాని కథ కాసింది, కోలు బుగ్గ వాసనలా, కోలు కాసింది, కోలు బుగ్గ వాసనలా, దాని కథ కాసింది, కోలు బుగ్గ వాసనలా, కోలు దాని కథ కాసింది, కోలు బుగ్గ వాసనలా, కాయలన్నీ కోసి, కోలు కడవల్లో పోసి, కోలు పండ్లన్నీ కోసి, కోలు బండ్లల్లో పోసి, కోలు కోలు బండ్లల్లో పోసి, ఆనించి ఆ బండి, కోలు యాదగిరి పల్లెదాకా, కోలు యాదగిరి పల్లెదాకా, కోలు యాదగిరి నర్సన్న, కోలు పండ్లో ఈ పండ్లు, కోలు కోలు ఏమి పండ్లో గాని,
కోలు ఏమి పనులు గాని కోలు ఎంతో గుమగుమలు కోలు చూసేటోళ్ళే గాని కోలు కొనేవారు లేరు కోలు చూసేటోళ్ళే గాని కోలుకొనే వాళ్ళు లేరు. కోలు అనించి ఆ బండి కోలు మేడారమ్మోయే కోలు ఆనించి ఆ బండి కోల్ మేడారము పోయే. కోలు మేడారములోన కోలు సమ్మక్క సారక్క కోలు మేడారములోన కోల్ సమ్మక్క సారక్క. కోలు చూసిరి పండ్లన్నీ కోలు దింపిరి పండ్లన్నీ కోలు చూసిరి పండ్లన్నీ కోలు దింపిరి పండ్లన్నీ కోల్ ఈ పాట అన్న. సూపర్ సూపర్ ఈ పాట పాడితే ఎక్కువ పాడమంటే ఇష్టం తెంపు లేకుండా తెలంగాణ వాడేటట్టు అవునన్నా ఇది అంతే అంటే దాని చాలా ఎట్లుంటది ఆ పాటది అవునన్న ఇంకా చాలా ఉందన్న నేను ఇప్పుడు పాట మొత్తం పాడితే వీడియో ఎక్కువైపోద్దని ఆపినన్న బతికించినవు మాలేదు సూపర్ సూపర్ పాడుతుంటే కూడా ఈ అమ్మాయి ఏమైనా బుక్ తెచ్చుకుంది చూడకుండా ఇంత పొడుగు పాడుతుంది ఇన్ని పాటలు పాడుతుంది అని అందరూ ఆశ్చర్యపోతారన్న దట్ ఈస్ మెమరీ పవర్ అంటే మేము 80s బ్యాచ్ లో అన్న. మేము మట్టిలో ఆడుకున్న అనుభవం ఉంది సెల్ ఫోన్ తో ఆడుతున్న అనుభవం ఉంది కానీ ఇప్పుడు మెమరీ పవర్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అవునన్న ఎందుకంటే ప్రధానికి సెల్ మీద డిపెండ్ అవుతుంటాం కదా ఈ అవునన్న నెంబర్లు ఒక నెంబర్ 100 నెంబర్ వరకు నోటికి చెప్పేటోడు నేను ఆ, ఇప్పుడు కరెక్ట్ గా అంటే ఒక 5-10 కూడా చెప్పలేము నోటికి ఆ, సో ఆ డేస్ నుంచి నీ మెమరీని అంతే ఫ్రెష్ గా ఉంచుకున్నందుకు మరి ధన్యవాదాలు thank you మళ్ళీ అన్న. ఒకసారి సాతక్క కాడికి పోయి మళ్ళీ ఇట్టద్దాం ఓకే అన్న సాతక్క ఇక పండగ పూట మరి బతుకమ్మ పండగ పూట పిలిపించినావు మమ్మల్ని మీ ఊరికి ఓ. నిన్ను కూడా అందరి లెక్క నేను దేవులాడుకుంటూ వచ్చిన సాతక్కల ఊరేడని ఆ, నేల పట్ల ఏళ్ళేమే దొరికింది మీ సౌడుప్పలకి ఇవతల పట్ల మేము అవతల పట్ల అంతేగా గంతే తేడా నడిమిట్ల సౌడుప్పలు అంతే. ఇప్పుడు బతుకమ్మ పండుగకి పిలిచినావు కాబట్టి బతుకమ్మ పాట నీకు నచ్చింది మంచిది వాడాలి సరే అన్న మంచిదే వాడుతుంది. ఆ. రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామానంది ఉయ్యాలో రాగమెత్తరాలు ఉయ్యాలో నెతి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కడ ఉయ్యాలో మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కడ ఉయ్యాలో పాపిట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పాపిట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామత ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో రామ రామ నది ఉయ్యాలో రాగమెత్తరాలు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాలు ఉయ్యాలో సూపర్ సూపర్ ఈ పాట అన్న. మరి దాంట్లో మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడి ఫైర్ గా వాడుతుంటావు కదా అవు. కామ్రేడ్ సాంగ్స్ ఏమైనా వస్తాయా వస్తాయి అన్న దాంతోటే నేను ఫేమస్ అయితే కదా ఇన్స్టాగ్రామ్ లో కూడా. అవునా ఏందా పాట ఫారెన్ లో వెరిగి వచ్చిన దొరసాని బతుకమ్మైతే విప్లవాల కోయిలమ్మ విమల కాయవారంట రుద్రమ్మ ఐలమ్మను గన్నా నా తెలంగాణలో మహిళా మంత్రే లేదయ్యో గద్దరన్న గానం లేని ఉద్యమాన్ని ఊహించగలమా గోరేటి గొంతే వినగా తెలంగాణ తెల్లారుతుందా పాటకున్న పదును మరిసావా నా తెలంగాణలో ఇద్దరిని వద్దనుకున్నావా ఈ లిరిక్స్ అన్న. సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు ఇట్లాంటివి చాలా బాగా వాడుతున్నావు ఇట్లాంటివే వాడతాను నాకు ఈ బతుకమ్మ జర్ర అంత పట్టు రాదు నాకు నోటికి. సో విప్లవ పాటలు అంటే నువ్వు నోటి మిగతా పాటలు బాగా వాడలేదని కాదు నేను అన్నది ఈ పాటలు ఇంకా బాగా వాడుతున్నావు అని అంతే థ్యాంక్ యూ సో నువ్వు ఏ మచ్. పాట అయినా మంచిగా వాడుతున్నావు ఇంకా మంచిగా వాడేందుకే నువ్వు ట్రై చేసే దిశగా నేను కూడా మంచి పాటలు చెప్తాను నీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా నువ్వు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి ఇంకా నేల పట్లకి పేరు తీసుకురావాలి మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఇంటర్వ్యూలు తీసుకోవాలి ఇది కూడా చెప్పాలి కదా ఇంటర్వ్యూలా. అందుకోసమే కూర్చున్నావు అయితే అలా అందుకోసమే కూర్చున్నా. టార్గెట్ అంతా ఇంటర్వ్యూలా ఇంటర్వ్యూలు అని కాదు నలుగురికి నేను పరిచయం అయితే
నా ఇంటి గౌరవం కూడా నిలబడుతుంది అనే దానికే నా తప్ప అంతకు మించి నేను నీ పాట ఈ సమాజంలో నలుగురికి ఉపయోగపడితే చాలు. అవునన్నా, దానికోసమే నా పోరాటం ఇది ఖచ్చితంగా. పాటల పోరాటం. నువ్వు ఇంకా మంచి పాటలు పాడాలి. ఇప్పుడు చెల్లె మమత మళ్ళీ ఒక పాట తీసుకొని వచ్చిన బతుకమ్మ పాట ఒక్కసారి మన బతుకులను గుర్తు చేసుకుంటూ చెప్పరా. ఓకే అన్న. ఇత్తాడి సరవల్లు సేత పట్టిందో సందమామయ్య సేత పట్టిందో సందమామయ్య సేత పట్టిందో సందమామయ్య ఎన్నాడెల్లని బాల నీలకెళ్ళిందో సందమామయ్యో నీలకెళ్ళిందో సందమామయ్యో నీలకెళ్ళిందో సందమామయ్య నెత్తి మీద సూర్యుడు నేలకొచ్చిండో సందమామయ్యో నేలకొచ్చిండో సందమామయ్య నేలకొచ్చిందో సందమామయ్య వచ్చిన సూర్యుడు సింగులే వట్టే సందమామయ్యో సింగులే వట్టే సందమామయ్యో సింగులే వట్టే సందమామయ్యో సింగిడువు సూర్యుడా నీకు వరుస లేదా సందమామయ్యో నీకు వరుస లేదా సందమామయ్యో నీకు వరుస లేదా సందమామయ్యో సింగిడువు సూర్యుడా సెల్లెల్ని నేను సందమామయ్యో సెల్లెల్ని నేను సందమామయ్యో సెల్లెల్ని నేను సందమామయ్యో సెల్లెన్లు నా తోడ పుట్టనలేదు సందమామయ్యో పుట్టనలేదు సందమామయ్యో పుట్టనలేదు సందమామయ్యో సూపర్ సూపర్. ఇది కూడా అంటే బతుకమ్మలో ఈ సాలు బాగుంటది కదా, అట్లా హల్కగా ఏదో ఉయ్యాల లూపుతున్నట్టు ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. సరే, ఒక విషయం దాచేసినావు నువ్వు. చెప్పండి అన్న. రమేష్ మీద పాట ఏది? పాడతానన్నా. అది కూడా వాడాలని. మనసు పడితే నీ పైన రమేష మరి సెట్ల ఉందునయ్య నిన్ను రమేష నా పైన జాలి లేదా నీకు రమేష కాస్త జాలైనా చూపరాద రమేష రమేషో రమేషో ముద్దుల రమేషో చెంతకు రావయ్యో తీసుకపోవయ్యో రమేషో ముద్దుల రమేషో చెంతకు రావయ్యో తీసుకపోవయ్యో. ఇంతకెవరి రమేష్? మా ఆయన జ్ఞానమేనే రాపించుకున్నాను. రాపించుకున్నా. నరసింహన్న అని, కొమ్ము నరసింహ బాగా రాసిండు అనమాట. అన్న నాకు ఇట్లా పాట కావాలి అంటే ఆలస్యం చేయకుండా రాసిచ్చిండు అన్న. ఓకే నర్సన్న, థ్యాంక్ యూ. నా పేరు కూడా ఉంది అందులో. అదే అందుకే అడిగింది మరి. అవునా. చలో, ఇప్పుడు మనం ఒక్కసారి ఝాన్సీ అక్క నడుచుకుందాం. కాదు, ఝాన్సీని పాడియబోయే ముందల నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే, మీరు ముగ్గురు కలిసి ఒక పాట పాడితే ఎట్లా పాడతారు? సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో రాగి బిందె తీసుకరవని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరవని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలో రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలో సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలో సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. సూపర్ సూపర్. నిజంగా బతుకమ్మ అంటే వాకిళ్ళు ఇట్లా నిండిపోయి వాడతారు. ఇవాళ రేపైతే అట్లా వాడుతూ లేరు. డీజేలు పెట్ట ఈ కోలలు పట్టుకొచ్చారు, ఇక్కడ గై కూడా తెచ్చింది. ఈ కోలాటం వేసుకుంటే డీజే బాక్సులు పెట్టుకుంటూ ఆడుకుంటారు. అసలు ఈ సంస్కృతి డీజే వచ్చిన తర్వాత బతుకమ్మ బతుకుతుందా? ఏం జరుగుతుందిరా? ఇది కూడా కరెక్టే అన్న. ఎక్కువ డీజేలు అయిపోవడం వల్ల అసలు అంటే పాటల కోసమే బతుకమ్మని చేసి ఆడుతున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. పాటల కోసం కూడా కాదు, ఇప్పుడు జస్ట్ ఇన్స్టాగ్రామ్ కోసం ఆడడానికి చూపించుకోవడం కోసం డీజేలు పెట్టి ఆడడం కోసం లైక్ అట్లా. అంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఆడంగా ఈ బాక్సులు ఇవన్నీ లేవు. ఒక పెద్దమ్మ గొంతిప్పిందంటే అందరు కోరస్ వాడుదురు, నిండుగుండేది. మేము పక్కకుండే ఆ రీళ్ళు తుపాకులు అవి కాల్చుకునేటోళ్ళం. పండగలాగా ఉండేది. ఇప్పుడు ఆ పండుగ ఎందుకు చేస్తున్నారు ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకోసమే ఒరిజినల్ గొంతులు ఎక్కడున్నాయి, ఒరిజినల్ వాయిస్లు ఎక్కడున్నాయి, ఎవరు వాడుతున్నారు, ఏం సంగతి అనేది మిమ్మల్ని దేవులాడుకుంటూ వచ్చేసరికి మీరు వెరైటీగా బతుకమ్మ పెట్టుకొని కూర్చున్నారు. సో మనం బతుకమ్మ ఆడతందుకు నేను కూడా వస్తే ఇప్పుడు మీ బతుకమ్మతోటి ఈ లోపల మళ్ళీ ఝాన్సీ అక్కతోటి ఒకటి రెండు పాటలు పాడిపిద్దాం. ఝాన్సీ, ఇప్పుడు కాలేజీకి వెళ్తా ఉంటావు,
జనరల్గా అమ్మాయిలు అంటే వాళ్ళని ఈ ర్యాగింగ్ చేసేటోళ్ళు ఎరార్ చేసేటోళ్ళు కొంతమంది మోపైతా ఉంటారు కదా. అవునన్న ఈ ఆడపిల్లల అత్యాచారాల మీద లేకపోతే స్త్రీకి జరుగుతున్న అవమానాల మీద నీ దగ్గర ఏమైనా పాట ఉందా? ఉన్నాయన్న తప్పకుండా వాడతా. యా ఒకటి వాడు. అసలు ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే భయపడే రోజులు వస్తున్నాయి అన్న. అవును. అసలు తల్లిదండ్రులకు కూడా భయం అవుతుందన్న. అంతెందుకన్నా ఫోక్ లో పాటలు పాడటానికి మేము బయటికి రావాలన్నా ఇప్పుడు మా పేరెంట్స్ భయపడుతున్నా. Yes. ఇప్పుడు అన్న చెల్లి అనుకుంటా తిరుక్కుంటా కూడా తర్వాత ఏమేమో చేశారన్న. మొన్న రీసెంట్ గా ఒక న్యూస్ చూసిన తర్వాత కూడా మా పేరెంట్స్ ఇంకా ఎక్కువ భయపడుతున్నారు లేదా యూట్యూబ్ కి సంబంధించి యూట్యూబ్ సంబంధించింది Okay, అవి కేసులు అట్లా ఇంకా అంటే ఇట్లాంటి ఉదంతాల వల్ల పాటలకు అమ్మాయిలను పంపించాలంటే భయపడతారు ఫస్ట్. భయపడుతున్నా ఖచ్చితంగా. ఇప్పుడు జరిగేది అదే అన్న. మమ్మల్ని మా పేరెంట్స్ బయట పంపాలన్నా అంత పెద్ద సింగర్లకే అట్లా జరుగుతుంది, మిమ్మల్ని ఏడా అంచి వేస్తారు అన్న భయం ఎక్కువ అయిపోయింది అన్న. అలా మేము ఇంకా ఈ స్థాయిలోనే ఉండిపోతున్నాం అన్న. అవును, అటువంటిది ఒక పాట పాడు. ఓకే అన్న. ఇది రా బంధువుల రాజ్యమే సెల్లెల న్యాయము యాడున్నదే ఆరారా ఆరారో ఇది జాలి లేని లోకమే సెల్లెల సావు బతుకులాయనే అన్నా అని ఎన్నిసార్లు నువ్వు పిలిచి ఉంటావో సెల్లెలా ఎట్లా ఓర్చుకున్నావే నెత్తూరు కానటి దెబ్బల నొప్పుల్లా నా తోడ బుట్టిన సెల్ల మట్టిలా కలిసిపోతున్నదో ఇది రా బంధువుల రాజ్యమే సెల్లెల న్యాయము యాడున్నదే ఇది జాలి లేని లోకమే సెల్లెల సావు బతుకులాయనే అన్న. సూపర్ సూపర్. Thank you ఎక్కడ ఎక్కడ తీసుకున్నావు ఈ పాటని, ఎక్కడ విన్నావు? దిలీప్ అన్న పాడినన్న ఈ సాంగ్. దిలీప్ దేవగన్ అన్న అన్న పాడిన. తనే రాసుకుంటాడు అది. ఆ. సూపర్, నిజంగా అంటే Thank చాలా you. ఇన్స్పిరేషనల్ పాటలాగా ఉంది, ఉండాలి కూడా. అవును. నిజంగానే అంటే ఇప్పుడు ఇవన్నీ సొసైటీ నుంచి చూసినప్పుడు పాటలకు రావాలని భయం 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 అవుతున్నప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో కూడా తెలియని పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు అన్న అని ఎవరిని పిలవాలి, అట్లా అన్న అని పిలిచినా గానీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అన్న రోజులు అన్న. ఇప్పుడు అసలు ఎవరితో మాట్లాడాలో తెలుస్తలేదు, బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. అట్లాంటి ఈ రోజులు. సోషల్ మీడియా వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంటుంది, కష్టం కూడా అంతే ఉంది, నష్టం కూడా అంతే ఉంది. కాబట్టి మంచికి వాడుకుంటే మంచిగా మంచిగా ఉంటుంది ఉంటుంది అన్న ఎవరైనా. అట్లా. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే మేము ముగ్గురం బయటకు వచ్చేటోళ్ళం కాదన్న. ఇది ఒకందుకు మాకు సోషల్ మీడియా వల్ల మంచిగా జరిగిందన్న. మా టాలెంట్ ని కూడా నలుగురు గుర్తించేటట్టు అది మంచి జరిగింది. అంటే మంచిని చూపించడంలో తప్పు లేదు, కానీ ఈ వంచనలు ఇవన్నీ పెద్ద కష్టం ఉంటుంది. మాకు సోషల్ మీడియా లేదు, మరి మేము పబ్లిక్ డైరెక్ట్ పోయి జనాలతో ఇంటరాక్ట్ అయ్యి ఒక వేదిక నుంచి క్లియర్గా లైవ్లో మెప్పించుకొని సపోర్ట్లు కొట్టించుకోవడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు మనం నచ్చుతామో మన కళ నచ్చదో తెలియదు, కానీ లైక్ కొట్టి అవతల వారేస్తాడు కథం. మనం ఎంతమంది చూసిరు ఎంతమంది లైక్, వీటి మీద మన కౌంటింగ్. అవునా? నిజమే. అట్లా వ్యవసాయం చేస్తాం కదా రైతన్న మీద. రైతన్నల మీద బొచ్చడు ఉంటాయి అన్న, ఎందుకంటే మేము రైతులము కాదన్న. రైతనగానే ఆనందం వచ్చేసింది కదా. అంతే అన్న, ఆనందం వేరుంటది అన్న. రైతు ఆ మట్టిలో ఉంటది అన్న. ఎస్, ఇంకోటి వాడు రైతు పాట. నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక ఎద్దుల బండికి ఎదురీతెందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టి నుండి పుట్టించుకున్న పంటలెందుకో కక్ష కట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక. సూపర్ సూపర్. ఈ పాట ఎవరు రాసిరు తెలుసా? మిట్టపల్లి సురేందర్ అన్న. ఓకే, నాకు కూడా బాగా ఇష్టమైన పాట ఆయన పాటలలో ఈ రైతుది కూడా. అవునన్న. సూపర్. రైతు పాటలు అందుకే టక్కన రైతు అనగానే వెలిగిపోతున్నాయి కళ్ళు ఇంకా. అవునన్న. స్వతక పండగ పూట నేల పట్ల కాడ పాటల జాతర అన్నట్టు మూత మోగాలి. ఒక్కసారి నువ్వు అనుకున్న ఊప్ సాంగ్ ఏదో పాడు. ఓకే అన్న, మన రీసెంట్ గా రజాకార్ మూవీ వచ్చింది కదా, అవును, దాంట్లోకి వెళ్ళి ఒక పాట తీసుకుంటా. ఓ పోతూ గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా. పోతూ గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా.
కట్టుకున్న తల్లి ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో, ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో, రేపు మాపనకుండా యుద్ధం చేసే అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో, పాలెప్పుడు నీకు ఇస్తదో, రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రమ్మున దిగుతున్నదో, ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రమ్మున దిగుతున్నదో, బిడ్డలారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏం చదువుతున్నావు స్వాతంత్రం? నాది BSc కంప్లీట్ అయింది అన్న రీసెంట్ గా. అంబిషన్? నెక్స్ట్ అంబిషన్ అంటే ఏం లేదు, మంచి సింగర్ని కావాలి, నేను 10 మందిలో కనిపించాలనేదే నా అంబిషన్. అంతకు మించి నాకు పెద్ద గోల్స్. కాలేజ్ రొటీన్ గా ఈ అబ్బాయిలు వెంట పట్టాలు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్లు పెట్టడాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? మనకేం లేవు అన్న అట్లాంటివి. ఫైర్ బ్రాండ్ ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండవు మనకు. మన ఫ్యామిలీకి కూడా అట్లాంటి వచ్చుపాటు లేవు. మాట అంటే మాటనే, మనము ముంగడ ఒక మాట ఇంకొక మాట మాట్లాడతాం. అమ్మాయి కనబడితే చాలు మెసెంజర్లకు వచ్చి హాయ్ అని హలో అని లేదన్నా బాపతులు ఉంటారు. లేదు చెల్లె నువ్వు ఇట్లా వాడుతున్నావు, అక్క నువ్వు ఇట్లా వాడుతున్నావు అనే తప్ప నాకు ఇంతవరకు అట్లాంటివి వచ్చినాయి ఏం లేవు. అట్లా ఈ బంధాల మీద ఏమన్నా పాటలు ఉన్నాయి నీ దగ్గర? ఈ అక్క చెల్లె అన్న తమ్ముడు. ఓకే అన్న పాట. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ తండుగేనురా, అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండుగేనురా, నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా, అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండుగేనురా, అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండుగేనురా. సూపర్ సూపర్. మరి నీకుందా అక్క? ఉన్నదన్న, అక్కున్నా. అక్క 3 చెల్లెళ్ళు ఉన్నారు. నువ్వు కూడా అక్కవే? నేను వరకు అక్క, వాళ్ళకి అక్కని ముగ్గురికి. అదే మరి నేనన్నది, నీకు అక్క ఉంది అందుకనే అక్క కోసం అక్క మీద పాట పాడినా. అవునన్న. సూపర్ సూపర్. మనం ఇంకా అంటే ఈ మధ్య సినిమా పాటలు వచ్చా నీకు? సినిమా పాటలు వాడితే ఈకారం అవుతుంది మన, ఎందుకంటే అవి మనకు నోటికి అంతగా రావు. నేను ఎక్కువ మామూలుగా ఇంట్రెస్ట్ సినిమా పాటలు పాడడానికి ఇష్టపడతావా? ఇట్లాంటివి సినిమాలకు వ్యతిరేకంగా వాడతా. అవునా? ఏంది అది ఒకటి వాడవా? ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతల్లారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా, వాడు చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు, వాడు పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లిళ్ళ గుండా అయ్యిండు, వాడి గుండెల్ల గులపమయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతల్లారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మా ఓ అర్ధనగ్న బామలారా, మీ అందాల బామను 5 గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మను, ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను, లేక హీరోల ఎవడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలే రమ్మను, అని దమ్మెందో చూపెట్టి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతల్లారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. ఇప్పుడు ఆ హీరోయిన్ వచ్చి నాటేయాలనేది ఉందా పాటలో? నాటు పెట్టదుగా, ఏమైనా నువ్వు పెట్టినవా? ఉందా పాటలో? ఉన్నది, ఆ పాటలు ఉందా? ఉన్నది ఉంటేనే నాకు డౌట్ వచ్చింది. లేదన్నా అది ఉన్నది. ఈ పాట రాసింది ఎవరో తెలుసా? రాసిన ఇంతకుముందుకి పడిదం రాజేందర్ నా మిత్రుడే. ఓకే. మన తెలంగాణలో ఆయన కూడా ఇంటర్వ్యూ చేసిన. ఓకే. అదే నేను తెలియకపోతే చెప్తానని చెప్పినా కదా. ఓకే రా మమత, ఇప్పుడు జనరల్గా మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని ఒక పెద్ద నాయకుడు చెప్తాడు, ఆయన పేరు కారల్ మార్క్స్. ఆయన చెప్పినట్టు బంధాలన్నీ ఇప్పుడు ఏమిస్తున్నావు, మాకేముంది, ఏమిచ్చిపోయినావు, ఇట్లా అయిపోయిన పరిస్థితి ఉంది. అట్లా మానవ సంబంధాల మీద నీకు వచ్చిన పాట పాడతాను. డబ్బులున్నోడు గొప్పోడురా, నేడు లేనోడు పేదోడురా, నీ ముందు నీ మాటరా మనిషి, నా ముందు నా మాటరా, ఆస్తులంటావు పాస్తులంటావు మట్టిలో కలిసే మనిషికి, గా మట్టిలో కలిసే మనిషికి, భూములంటావు జాగలంటావు బూడిద పాలయ్య దేహానికి, కాలి బూడిద పాలయ్య దేహానికి, సచ్చిన నాడో నీ ఒంటి మీద
కూడా మిగలదురా. బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది. అందమంటాడు చందమంటాడు అవనిలో కలిసే మనిషికి, ఈ అవనిలో కలిసే మనిషికి. కోపమంటాడు ద్వేషమంటాడు 4 రోజుల నాటకానికి, 4 రోజుల నాటకానికి. పుట్టుక నుండి కట్టె కాలేదాకా నీ తోడు ఎవ్వరు ఉండరురా. బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది. సూపర్ సూపర్. నిజంగా అంటే ఇవాళ అట్లే ఉంది సమాజం అంతా కూడా. మంచి మంచి పాటలు. అంటే ఇది నువ్వు రికార్డింగ్ లో వాడినావా? లేదన్న, ఇది సాయి చరణ్ అని తమ్ముడు రాసిండనమాట. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో వాడిన, చాలా మంచి నేమ్ వచ్చిందనమాట ఈ పాటకి. ఓకే. అందరూ ఫుల్ సాంగ్ వాడండి ఫుల్ సాంగ్ వాడండి అన్నారు చాలా మంది. కాకపోతే ఇంకా ఫుల్ సాంగ్ వాడితే కూడా అంత బాగుండదు కదన్న. ఒక పల్లవి చరణం తీసుకున్నాం అనుకో, ఆ పాట అడుగుతుంటారు ఇది ఎక్కడిది ఏం కథ అని అడుగుతారు కదా. సో పాడాలి అనుకుంటున్నాను, అందరికీ పాడతాను, ముందు ముందు కూడా పాడతాను. సూపర్ సూపర్. ఇప్పుడు ఇట్లా పాటల కోసం తిరుగుతూ ఉంటావు, రికార్డింగ్లో అక్కడ ఇక్కడ పోయినప్పుడు మీకు భార్య భర్తలకు చిన్న అలకలు వచ్చినాయి అనుకో, ఇంట్లో కూడా ఏమైనా పాటలు పాడే మేనేజ్ చేస్తావా? ఏం లేదన్న, అట్లాంటి అలకలు ఏమి రావు. ఎందుకంటే అక్కడ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటది, ఎక్కడికైనా కూడా సింగిల్ గా పంపిస్తాడు. ఏదో చిన్న చిన్న పంచాయతీలు వచ్చినప్పుడు ఏది రాదు, రమేష్ పాట పాడతాను ఇంకా అంతే. ఇప్పుడు నేను కూడా అంతే. జర పాటలు తెలిసిన వాళ్ళు ఏం చేస్తామంటే మాట్లాడతలేరు అనుకో, ఏదో ఒక పాట రూపంలో చిన్నగా ఏం లేదు, మూవీ సాంగ్స్ పాడతాం, జాబిలమ్మ నీకు అంత అట్లాంటివి పాడతాం, లైక్ అట్లా. కానీ ఇప్పటి వరకు అయితే మామూలుగా ఉంటాయి, కాకపోతే ఇట్లా పాటల రూపంలో మేమేమి అట్లా ఏం తెలియజేసుకోము, కొట్లాడుతున్నామా అంతే. ఇంకా అంటే ఈ సంపాదన మీ ఇద్దరిదినా, నువ్వు ఆయన ఒక్కడే సంపాదిస్తూ నువ్వు డిపెండ్? లేదన్న, ఇద్దరు సంపాదన ఉంటది. ఏం కష్టపడినా పిల్లల కోసం కదన్నా, నాకు 2 ఆడపిల్లలే. సో ఏం కష్టపడ్డా వాళ్ళిద్దరి కోసమే. నా డబ్బులు ఏవి తను ఎప్పుడు అడగడు, నీవు ఎంత వచ్చింది ఏం కదా అని ఏమి అడగడు. నాకు నేను తీసుకెళ్ళి ఇవ్వడం, లేదంటే పక్కన పెట్టడం పిల్లల కోసం. ఇప్పుడు మనం పచ్చ ప్రకృతిలో కూర్చున్నాం రా, మంచిగా పొద్దుగాలనంగా మొదలు పెట్టినాం, ఇప్పుడు మబ్బు అంటుకున్నది. ఈ వాన మీద ఏమన్నా ఒక పాట పాడతానా? ఉరుమురుమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలిసే, ఉరుమురుమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలిసే, తెలంగాణ కిల్లల మీద పొద్దేమో ఒడిసే రామా, తెలంగాణ కిల్లల మీద పొద్దేమో ఒడిసే. ఉరుమురుమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలిసే, ఉరుమురుమి వానే కొట్టే ఉత్తరాన మొలకే మొలిసే, తెలంగాణ కిల్లల మీద పొద్దేమో ఒడిసే రామా, తెలంగాణ కిల్లల మీద పొద్దేమో ఒడిసే. సూపర్ సూపర్. నిజంగా వర్షం పడ్డట్టు అనిపించింది హాయిగా. ఇట్లా మన తెలంగాణ నుంచి వచ్చి అడవిలో కూర్చొని ఇట్లా చేసుకోవడం కూడా ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు రావటం మళ్ళీ ఇదంతా. ఝాన్సీ అన్న, ఇప్పుడు అంటే మారుతున్న పరిస్థితుల మీద, వెనకట ఉన్న మర్యాదల మీద, ఈ పద్ధతుల మీద ఒక పాట. తప్పకుండా అన్న. ఇప్పుడు వెనకటి జనరేషన్ కి ఇప్పటికి చాలా తేడా ఉందన్న. వెనకటి ఎట్లుండేదన్న, ఎనుకాటి నా పల్లె కలయందు వాయే, నేడు చూద్దామన్నా కండ్ల కానరాదాయే, ఎనుకాటి నా పల్లె కలయందు వాయే, నేడు చూద్దామన్నా కండ్ల కానరాదాయే, కురిసేటి వానకు తడిసి ముద్దయి ఒడ్లు ఓరాలు చెక్కారు ముద్దుగా, గొర్రు గుట్టుకల జోడెడ్లతో జోరు గోసులే వెట్టి పనులు చేస్తారు, నారి మనులంతా నడు మంచి తేజాలు నారు బీకి నాటు వేయంగా, శంకర భగవంత ఓ దేవాని ఎదలో నా దేవుణ్ణి ఏలుకుందురు, ఉయ్యారంగా ఉయ్యాల పాటలు వీణ సంపుగా ఆడి పాడేది, పాని పాటలు జాడాలేవాయే, పల్లె నదిలి వలసల్లిపాయే, కూలి పనుల కాలం జల్లిపాయే, కూడు గుడ్డ మాకు ఎంత కరువైపాయే, వెనకాటి నా పల్లె కలయందు వాయే, నేడు చూద్దామన్నా కండ్ల కానరాదాయే. ఈ సాంగ్ అన్న సూపర్ సూపర్. నిజంగా అంటే ఇది గర్జనన్న వాడిండు, అవునన్న, గోరెటెంకన్న రాసిండు అనుకుంటా. చాలా మంచి పాటలు. మా
అటు ఆ టైంలో మేము టేప్ రికార్డు క్యాసెట్లు వేసుకొని వినేటోళ్ళము. అవునా అన్న? తర్వాత సీడీలు, తర్వాత మెమరీ కార్డులు, ఇప్పుడు ఏకంగా ఇంటర్నల్ జీబీలు. అవును సో అట్లా అయిపోయింది. అన్న. ఇంకా ఈ మధ్య సాకలైలమ్మ పాట ఒకటి వాడుతున్నావు, ఇంకా అది నేర్చుకోలే అన్న. నేర్చుకోలేదా? విమలక్క పాటల్లో నీకు బాగా ఇష్టమైంది? పాడుతున్నా విమలక్కది. ఓకే. నల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న. అనగనగా ఒక ఊరును కాలమర్రంట, కష్టజీవుల పల్లెలో మాయన్న, కష్టజీవుల పల్లెలో మాయన్న. వాడాల జాగాలో పల్లె మోదుగు పువ్వులెరుపో నాగా, మోదుగు పువ్వులెరుపో నాగా. సంపండగున మూలకు ఆ పల్లె సంగమే రణరంగము, రామన్న దేవన్నలా పల్లె దాచుకుంది బడిలో. నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న. ఈ సాంగ్ అన్న. సూపర్ సూపర్. మీరు విప్లవం పాటలు అంటే చాలు ఎత్తేసేటరు కదా. అవునన్నా, టక టక టక. అంతే అన్న. విప్లవం అంటే ఎప్పుడైనా తగ్గేది లేదు. ఏంటి నీ అంబిషన్ ఏంట్రా? ఏంటి లక్ష్యం ఏంటి? అంటే నా గోల్ ఎస్ఐ కావడం అన్న, నా గోల్ యాక్చువల్ గా. డిపార్ట్మెంటా? అవునన్నా. ఓకే. డాడీ కోరిక నెరవేర్చాలన్న నేను. అంటే ఆయన కావాలనుకొని కాలేకపోయినా నువ్వు కావాలనా? అవునన్నా, డిపార్ట్మెంట్ ఉండాలి కదా అన్న, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎస్ఐ కావాలని నా గోల్ అన్న. పాటలు పాడే అమ్మాయి పోయి మళ్ళీ పోలీస్ లాగా లాఠీ పడుతుందా? అవునన్నా, అప్పుడు వేరే ఉంటదన్న. అప్పుడు వేరే ఉంటదా? అంతే. సూపర్ సూపర్. నాకు ఇన్స్టాగ్రామ్ లో బాగా పేరు తెచ్చిన పాడన. నువ్వు కన్నా కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలో ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా 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 నీదే నింగి నేలా, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. ఈ సాంగ్ అన్న. సూపర్ ఈ సూపర్. సాంగ్ వల్ల చాలా మిలియన్ వ్యూస్ పోయినాయి అన్న. 7 millions పోయింది సాంగ్. చాలా మంది నువ్వు పెట్టినాక దాన్ని ఫాలో అయిపోయారు అవునన్నా, వాళ్ళ నాన్నతో కలిసి. ఇప్పుడు ఇన్స్టాలో ఇది ఒకటి ఉంటది, ఎవరన్నా ఒకటి చేస్తే దాని మీద ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. వెరీ గుడ్ రా సాతక్క. ఇప్పుడు మీ డాడీ పుల్లన నాకు సూపర్ సీనియర్, అంటే ఇది ప్రజానాట్య మండలి సంఘంలో మేమంతా ఒకటే కంపెనీ అనమాట. ఆయన సైమల్టేనియస్ గా అంటే పాటకు వస్తూ మళ్ళీ తాళ్ళెక్కుతూ మళ్ళీ వ్యవసాయం చేస్తూ ఇదంతా చేస్తూ ఉంటాడు కదా, కష్టపడతా ఉంటాడు. ఆ రైతుల కష్టం కానీ రైతుల కోసం కానీ నీకేమన్నా పాటలు వచ్చా? ఓకే అన్న, పాడతా. మన వందే మాత్రం శ్రీనివాస్ అన్న పాట. ఓకే. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. నీవు నాగలి పట్టినప్పుడే నాగలి కథ మార్పు వచ్చిందంటూ వచ్చిందంటూ వచ్చిందంటూ, వేగు చుక్కవై వెలిసితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా చేసితివయ్యా చేసితివయ్యా. నీ కాడికి దండం మేడికి దండం, కాడిని మోసెని ఎడ్లకు దండం, మేడిని బట్టెని చేతికి దండం, కూడును పెట్టెని కాళ్ళకు దండం. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. మంచి పాట, రైతు పాట. తర్వాత విమలక్క పాటలు ఏం పాడతావు నువ్వు? విమలక్క పాటలు నేను ఒక సాంగ్ పాడి ఇట్లా అప్లోడ్ చేసినాను ఇన్స్టాగ్రామ్ లో, బాగా వ్యూస్ పోయింది, మంచి గుర్తింపు తీసుకొచ్చింది మళ్ళీ ఆ పాట నాకు. సో అది పాట. ఆరు తడి పంటకు నీరెట్టే మోటరును ఆపినారు బిల్లు గట్టలేదని చెప్పి, ఆరు తడి పంటకు నీరెట్టే మోటరును ఆపినారు బిల్లు గట్టలేదని చెప్పి, నీళ్లు పెట్టుకున్న నిజమే బిల్లు బాకాయి పడ్డది నిజమే, నీళ్లు పెట్టుకున్న నిజమే బిల్లు బాకాయి పడ్డది నిజమే. అసలేటి వానల్లో ముసలెడ్ల కట్టుకొని మోకాడి బురదలో మణికట్టు దున్నితే, గరిసెలెవరివి నిండెరో
గంగన్న కడుపులెవరివి కాలేరో గరిసెలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరివి కాలేరో అయ్యో ఉరి పోసుకొని సత్తునా ఊరిడ్సినే పోదునా అయ్యో ఉరి పోసుకొని సత్తునా మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ జైజిలకర జట్టెక్కి మావిరాలెల్లమ్మ కైలాసం గట్టెక్కి మావిరాలెల్లమ్మ జైజిలకర జట్టెక్కి మావిరాలెల్లమ్మ కైలాసం గట్టెక్కి మావిరాలెల్లమ్మ నాగు పాముల వట్టి మావిరాలెల్లమ్మ నడికట్టు ఎత్తిదివే మావిరాలెల్లమ్మ నర్రి పోతుల వట్టి మావిరాలెల్లమ్మ నడికట్టు గట్టిదివే మావిరాలెల్లమ్మ రాసు పాముల వట్టి మావిరాలెల్లమ్మ తలకట్టు గట్టిదివే మావిరాలెల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ సూపర్ సూపర్ సూపర్. యా అది ప్రేక్షకులారా, మొత్తానికి ఇవాళ మనం బాయికాడి బతుకమ్మ దగ్గరికి వచ్చినాం. ఝాన్సీ, మమత, అట్లనే స్వాతి ముగ్గురితో కలిపి మన ఈ బతుకమ్మ కార్యక్రమం జరపడం జరిగింది. మరింత మంది కళాకారులతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు మన తెలంగాణ చూస్తూనే ఉండండి. నేను మీ రాచకొండ. జై బతుకమ్మ, జై తెలంగాణ.